నానా ఆ వడ్లు ఎండినాయే, మరి ఒకసారి కుప్ప పోసి ఆ బత్తాలు తీసుకొచ్చి నింపుతే అయిపోతుంది కదనే. సరే బిడ్డ, నేను సాయంత్రం సమ్మన్తో మాట్లాడి బాదాన్ని తీసుకొస్తారా? సరే నాన్న, ఓ 200 బత్తాలు తీసుకొని రావే సరిపోతాయి. ఎప్పుడైనా 350 400 అయ్యేది బిడ్డ. ఈసారి వాతావరణం మంచిగా లేదు, కింద పడిపోయింది కదా, ఎంతైనా లాసే. ఈసారి వర్షాలు బాగా పడ్డాయి కదా నాన్న, ఇంకో ఈ వర్షాలకు పొలం అంతా పోయింది. అంతేలా చిన్నోడా, మనదే కాదురా, ఈ దేశం అంతా రైతుల పరిస్థితికి అట్లనే ఉన్నది ఇప్పుడు. కానీ ఎప్పుడు ఇట్లా అయిపోయింది నాన్న, కొన్ని నెలలు కష్టపడి పంటను పండిస్తాం, సీదా పంట చేతికి వచ్చే టైంకి ఏదో వానాలు వస్తాయి, మునుగుతాయి. అంతేలే చిన్నోడా, ప్రకృతి తుఫాన్లు వస్తాయి, గంతే, దానికి ఏం చేస్తాం రా మనం. మామయ్య మనదంటే 5-10 ఎకరాలు ఉంది కాబట్టి నడుస్తుంది, వెళ్తుంది. కానీ 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఏం చేద్దాం రా కూడాలి, మరి ఎకరం 2 ఎకరాలు ఉన్నది రైతులు పక్కా పెట్టు, అసలు కౌలు తీసుకున్న పరిస్థితి ఏంటిది? అందుకనే మామయ్య రైతులు సూసైడ్ చేసుకుని చెప్పేసి పేపర్లలో న్యూస్లలో వస్తూ ఉంటుంది. మరి ఏం చేస్తారా కూడా, రైతు అంటే భూమిని నమ్ముకొని బతికేటోడు, అటు కౌలుకు డబ్బులు ఇవ్వాలన్నా, ఇటు పెట్టుబడి పెట్టాలన్నా, ఇవన్నీ అప్పు చేసి పెట్టేనే, అది మొత్తం నాశనమైన కాబట్టి ఏం చెప్తాడు ఇక. సరేనా పెద్దవాడా, నేను ఆ వడ్డ దగ్గర పోయి ఒకసారి దున్ని కుప్ప పోయిస్తే మరి. సరే నాన్న. నాన్న ఇంత ఎండలు ఒక్కనే నడుచుకుంటే ఏమని పోతావు? ఆ వడ్ల దగ్గరికే కదా, నా బండి మీద నేను దింపుతలేదా? వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది, మరి అందరి